హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. రాత్రి చాలా పొద్దుపోయింది. దూరంగా ఉన్న చర్చిలో నుంచి గడియారం టంగ్ టంగున గంటలు కొట్టడం వినిపిస్తోంది. శాంతిపురం అంతా నిశ్శబ్దంగా అయిన విజయ్ ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. గౌరమ్మ పనంతా అయిపోయి విజయ్ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర కూర్చుని కునికిపాట్లు పడుతోంది. ఇంతలో ఇంటి ముందు స్కూటర్ వచ్చి ఆగింది. విజయ్ దిగి దాన్ని లోపలికి తీసుకొస్తుండగా గౌరమ్మ కళ్ళు నిలుముకుంటూ లేచింది. ఇంత రాత్రి అయిందేం బాబు, పెందలాడే వస్తారనుకున్నాను. మా ఓడికి పానం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్పించాలి, కాసిన డబ్బులు అడుక్కుపోదామని కూసున్నాను అంది. విజయ్ మౌనంగా జేబులోకి చేయి పోనిచ్చి 2 10 రూపాయల నోట్లు తీసి గౌరమ్మ చేతిలో పెట్టాడు. గౌరమ్మ అవి తీసి కొంగున ముడివేసుకుంది. నే పోతాను మరి, బేగి భోజనం చేయి, ఎప్పుడనగా చేశాను, చల్లారిపోయే ఉంటుంది అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది. విజయ్ స్కూటర్ లోపల పెట్టి గేటు తాళం వేసి లోపలికొచ్చాడు. లోపలికి అడుగు పెట్టి తలుపులు మూసిన అతను వెలుగు భరించలేని వాడిలా లైట్ తీసేశాడు. అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి శక్తి లేని వాడిలా అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు. 2 నిమిషాల తర్వాత సోఫా మీద తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుండిపోయాడు. అతని మనసంతా చిత్రమైన వేదనగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ ఎరగని నిస్పృహగా ఉంది. దీనికి కారణం బహుశా వెళ్లే ముందు వేణుగోపాలరావు గారిని కలుసుకోలేకపోవటమేనేమో. మధ్యాహ్నం వేణుగోపాలరావు గారి ఇంటికి వెళదామని అనుకున్నాడు. అనుకోకుండా కొత్త కేసు ఒకటి రావడంతో వీలు లేకపోయింది. సాయంత్రం స్టేషన్కి వస్తానని ఫోన్ చేశాడు. సాయంత్రం క్లబ్ మీటింగ్ ఉంది. ఈ మధ్య కొత్తగా తన సెక్రటరీ అయ్యాడు. చెప్పలేనన్ని బాధ్యతలు. అక్కడికి మీటింగ్ త్వరగా ముగించి తను బయటకు వచ్చేశాడు. ఆదరా బాదరాగా స్టేషన్కి పరిగెత్తేసరికి అప్పటికే గోపాలం బయటకు వచ్చేస్తున్నాడు. పరిగెత్తుతూ ప్లాట్ఫామ్ పైన వెళ్తున్న తనని ఆపి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పాడు. నిజంగా ఆ క్షణంలో విజయ్ పొందిన వేదన వర్ణించనలవి కానిది. వేణుగోపాలరావు గారి ఆఖరి క్షణం వరకు చూశారని, ఏదో పని అడ్డు తగిలి ఉంటుందని, లేకపోతే విజయ్ రాకుండా ఉండడని అన్నారని, తను అక్కడికి వెళ్ళగానే ఉత్తరం రాస్తానని చెప్పమన్నారని అన్నాడు. రోజా ఏమైంది అని అడగాలని నోటిదాకా 1కి 2 సార్లు వచ్చింది కానీ ఆ పేరే పలకలేనట్టు ఆగిపోయాడు. గోపాలాన్ని బస్టాప్ దగ్గర దింపి తను మళ్ళీ క్లబ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండబుద్ధి కాలేదు. రోజా వెళ్ళిపోయింది. రోజాని తను ఆపలేకపోయాడు. తన తెలివితేటలు, చాతుర్యం ఎందుకు పనికిరాలేదు. ఈ విషయం వెన్నులో పొడిచినట్లుగా బాధగా పదే పదే గుర్తుకొస్తోంది. క్లబ్లో గందరగోళంగా ఉందని, ప్రశాంతంగా ఉంటుందని ఇంటికి వచ్చిన విజయ్కి హఠాత్తుగా ఈ ప్రశాంతత కూడా భరించలేనట్టుగా అనిపించసాగింది. ఎన్నడూ లేనిది అతని ఈ ఇంట్లో ఆవరించుకున్న నిశ్శబ్దం భరించలేకపోతున్నాడు. శూన్యం లాంటి నిశ్శబ్దం. విజయ్కి హఠాత్తుగా ఈ ఇంటి నిండా చంటి పిల్లల ఏడుపులు, ఆడవాళ్ల చీరలు రెపరెపలు, గాజుల గలగలలు, మగవాళ్ల నవ్వులతో హోరెత్తితే బాగుండును అని అనిపించసాగింది. తను పొరపాటు చేశాడు. ఇంటికి రాకుండా ఉండాల్సింది. అటు నుంచి అటే ఎటైనా కొద్ది రోజులు వెళ్ళిపోవాల్సింది. అతనికి ఆ నిమిషంలో తన చుట్టూ అల్లుకున్న బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్యాలు చిరాగ్గా అనిపించసాగాయి. విజయ్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. జేబులో నుంచి సిగరెట్ తీసుకున్నాడు. భోజనాల గదిలో లైట్ వెలుగుతోంది. ఆ కాంతి సన్నగా యువతల గదిలో కూడా ప్రసరిస్తోంది. సిగరెట్ వెలిగించుకోబోతున్న విజయ్ హఠాత్తుగా ఆగిపోయాడు. భోజనాల గదిలో నుంచి యువతలకు వచ్చే గుమ్మం దగ్గర పరదా ప్రక్కన ఎవరో నిల్చున్నట్టుగా ఆకారం కదిలింది. చీకట్లో కూర్చున్న విజయ్కి వెలుగు నీడల మిశ్రమంలా ఉన్న ఆ లోపల పరదా దగ్గరగా నిల్చుంది. వెంటనే ఎవరైంది తెలియలేదు. ఎవరు అన్నాడు. ఆ వ్యక్తి చలనం లేకుండా, మాట పలుకు లేకుండా అలాగే నిల్చుండడం తప్ప ఎలాంటి జవాబు చెప్పలేదు. ఎవరది? విజయ్ రెట్టించాడు. అప్పటికి ఆ వ్యక్తి మాట్లాడలేదు. విజయ్ కళ్ళు చురుగ్గా అయినాయి. అతని చేతిలో అగ్గిపుల్ల మండి వేళ్ల కంటి చురుక్కుమంది. విజయ్ పుల్లని విదిలిస్తున్నట్టుగా విసిరి పారేశాడు. విజయ్ లేచి లైట్ వేశాడు. ఎదురుగా పరదా పక్కగా గోడని ఆనుకుని బొమ్మల రోజా నిలబడి ఉంది. విజయ్ తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. రోజాని అక్కడ చూస్తుంటే ఉదయం నుంచి తనని వేధిస్తున్న ఆలోచనలు ప్రాణం పోసుకుని అక్కడ నిలబడి భ్రమ పెడుతున్నట్లుగా అనిపించసాగింది. నువ్వా అన్నాడు విజయ్. రోజా బెదురుగా పిలవలేక పిలుస్తున్నట్టుగా అంది. విజయ్ ఒక్క అంగలో వెళ్ళి రోజాని దగ్గరకు లాక్కుని చేతుల్లో ఇముడ్చుకుని గుండెలకు హత్తుకోవాలనిపించింది. కానీ నిగ్రహం ఎలా కలిగిందో అతనికే తెలియదు. అడుగు ముందుకు కదపలేదు. నిశ్చేష్టుడైనట్టు ఇంకా అలాగే చూస్తున్నాడు. రోజా మెల్లగా అతని దగ్గరగా రావాలన్నట్టుగా 4 అడుగులు వేసింది. మళ్ళీ అంతలోనే ఆగిపోయింది. విజయ్, నేను
నేను అసమాప్తంగా ఆగిపోయింది. రోజా ముఖ కవళికలు చూస్తే అతనికి గబగబా ఏదో చెప్పేయాలని ఆతృత పడుతూ మాటలు సరిగా కుదరక తికమక పడుతున్నట్టుగా ఉంది. విజయ్ రోజా దగ్గరగా వచ్చాడు. నువ్వు నువ్వు ఊరెళ్ళలేదా? రోజా లేదన్నట్టు తల తిప్పింది. ఎందుకని? రోజా సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం? ఎందుకని? విజయ్, వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, అది నీ ఇష్టం. కానీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిని అడిగి వచ్చావు? రోజా నిరుత్తరాలైనట్టు చూడసాగింది. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూడనని అనుకున్నాను. మన మధ్య అనుబంధం లాంటిది ఏదైనా ఉంటే అది రాత్రే తెగిపోయింది అనుకున్నాను. నిజం చెప్పు, మాట్లాడు, మళ్ళీ ఎందుకు వచ్చావు? రోజా సమాధానం చెప్పలేనట్టుగా అతని ముఖంలోకి రెప్ప వాల్చకుండా చూడసాగింది. విజయ్ వ్యంగ్యంగా హేళన మిళితమైన స్వరంతో అడిగాడు. నా పాదాల చెంత కాస్త చోటివ్వమని అడగడానికి వచ్చావా? లేక నీ కన్నీళ్లతో నా పాదాలు కడుగుదామని వచ్చావా? విజయ్ రోజాల రోషం కస్సుమన్నట్టు లేచింది. విజయ్ చర్రమన్నాడు. చట్, ఆ పేరుతో నన్ను పిలవకు. ఇంకా మన మధ్య పేర్లతో పిలుచుకునే చనువు కూడా ఉందా? వెళ్ళు, మర్యాదగా ముందే చెప్తున్నాను. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేనిప్పుడు మనిషిని కాదు, పశువుని. నేనేం చేస్తానో నాకే తెలియదు. రాత్రి నుంచి నేనెంత నరకం చూశానో తెలుసా? నేనెప్పుడూ పడనంత బాధపడ్డాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అదంతా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. రోజా సర్వ సంకోచాలు ఒక్కసారి వదిలించుకుని చప్పున అతని భుజాలు పట్టుకుని అతని హృదయంలో తలదాచుకుంది. విజయ్, నన్ను మన్నించు. నా మనసు అసలే బెదిరిపోయింది. నువ్వు కూడా ఆగ్రహపడ్డావంటే నాకు పిచ్చెక్కుతుంది. నేనెంత రోషం చంపుకుని అభిమానం వెనక్కి పెట్టి నీ దగ్గరికి ఇలా వచ్చానో నీకు తెలియదు. రాత్రి నుంచి నేను నీకంటే 1000 రెట్లు ఎక్కువ బాధపడ్డాను. విజయ్ రోజా భుజాలు పట్టి అవతలికి తోసేపోయాడు. కానీ రోజా అతనికి మరింత సన్నిహితంగా వచ్చి హత్తుకుపోయినట్టు నిలిచింది. విజయ్, నా మాట శాంతం విను. విన్న తర్వాత మాట్లాడే ప్రాధాయపడుతున్నట్టుగా అంది రోజా. విన్న తర్వాత మాట్లాడు, ప్రాధాయపడుతున్నట్టుగా అంది రోజా. ఇంకా నువ్వు చెప్పాల్సినవి, నేను వినాల్సినవి మిగిలి ఉన్నాయా? కటువుగా నిర్లక్ష్యంగా అడిగాడు విజయ్. ఉన్నాయి విజయ్. ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ వచ్చింది. మేరీ చేసింది. నేను వెళ్ళాను. మేరీకి మగపిల్లవాడిని ప్రసవించింది. ప్రసవం చాలా కష్టమైంది. 4 రోజులు గడిస్తే కానీ మేరీ బ్రతికేది లేనిది డాక్టర్లు చెప్పలేమన్నారు. చంద్రన్ చనిపోయాడని వార్త తెలియగానే మేరీ పడిపోయిందట. అప్పటి నుంచి మనిషి సరిగ్గా లేనే లేదట. రోజా గబగబా చెప్తున్న ఈ వార్త వినగానే విజయ ముఖంలో ఆవరించుకున్న కఠినత్వం మంచులా కరిగిపోయింది. రోజా మాటలు శ్రద్ధగా వినసాగాడు. విజయ్, విధేవి వైపరీత్యం కాకపోతే ఆ ఫోన్ నేను వెళ్ళిపోయిన తర్వాత రాకూడదు. నేను వెళ్ళి మేరీ స్థితి చూసిన తర్వాత నా కాలు చెయ్యి ఆడనట్టయింది. అక్కడ నుంచే నీకు ఫోన్ చేశాను. కానీ నువ్వు ఇంట్లో లేవన్నారు. మేరీని, ఆ పసిగుడ్డిని అలా వదిలేసి ఎలా వెళ్ళను? ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను. నేను అసలు ఆయనతో రావడం మొదటి నుంచి ఇష్టం లేదు. ఆయన ఈ వార్త వినగానే సంతోషించారు. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకేం సంబంధం ఉంది ఇందులో? విజయ్, నేనిప్పుడు నీ దగ్గరికి లక్షలకు వారసురాలైన వేణుగోపాలరావు గారి అమ్మాయిగా రాలేదు. శంకరయ్య మేనకోడలిగా నిన్ను సహాయం అడగడానికి వచ్చాను. అది నువ్వు చేసి తీరాలి. కాదనడానికి వీల్లేదు. విజయ్ చేతులు రోజాని వదిలేశాయి. ఓహో అన్నాడు. ఆ ఓహో అనడంలో 1000 వెక్కిరింతలు, 1,00,000 వ్యంగ్యాలు కనిపించాయి రోజాకి. అయినా సరే లక్ష్య పెట్టదలుచుకోలేదు. విజయ్ వెళ్ళి దూరంగా నిలబడ్డాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. రోజా అక్కడే నిలబడింది. ఏమిటో సెలవేయండి అన్నాడు విజయ్. రోజా మొదలుపెట్టి ఆగిపోయింది. విజయ్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. చిత్తం చెప్పండి అన్నాడు. విజయ్ మనసులో కొద్దిసేపటి క్రితం ఆవరించుకున్న శూన్యం మాయమైంది. రోజా రూపం ఈ ఇంటికి తన మనసుకి కూడా వెలుగునిస్తున్నట్టుగా ఉంది. రోజా చిన్న గొంతుకుతో మెల్లగా అంది. విజయ్, నిన్న నువ్వేమన్నావు? నేను వేణుగోపాలరావు గారి అమ్మాయిని కాకుండా శంకరయ్య మేనకోడలుగానే ఉంటే తప్పకుండా స్వీకరించేవాడని అనలేదు? విజయ్ రోజా మనసులో అసలు ఉద్దేశం ఏమిటో కనిపెట్టాలన్నట్టు రోజా ముఖం వైపు తదేకంగా చూడసాగాడు. అతను అలా చూస్తుంటే తను చెప్పాలనుకున్న సరిగ్గా చెప్పలేమనుకున్న రోజా అతని కుర్చీ వెనుకగా వచ్చింది. విజయ్, నేనెప్పుడు శంకరయ్య మేనకోడల్ని. అమ్మకి చంద్రానికి ఏ విధంగా ఉపయోగపడిన డబ్బు నేను స్వీకరిస్తానని, దాంతో ఆనందంగా ఉండగలనని నువ్వెలా అనుకున్నావు? ఆయన ఆస్తిలో ప్రతి చిల్లిగవ్వ రాధకి, లావణ్యకి చెందుతుంది. నేను మామూలు రోజానే విజయ్. నువ్వు నన్ను స్వీకరిస్తే చందుకి ఇచ్చిన వాగ్దానం నేను నిలబెట్టుకోగలుగుతాను. ఆహా, ఏమి? విజయ్ తల త్రిప్పి రోజా వైపు చూస్తూ ఏదో అనబోయాడు.
రోజా చప్పున చేయి చాచి సున్నితంగా అతని నోటిని మూసేసింది. విజయ్, చాలు, ఇంకేం వ్యంగ్యబాణాలు విసరకు. రాత్రి నేను అన్న మాటలకి ప్రతీకారం తీర్చుకోకు. నేను నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. అంతకు వేరెట్లు నేను కూడా బాధపడ్డానని గుర్తుంచుకో. నాలో ఉన్న రోషాన్ని, అభిమానాన్ని ఎత్తి చూపి నన్నిప్పుడు అపహాస్యం చేయకు. విజయ్ రోజా చేపట్టి తన ముందుకు వచ్చి నిలబడేలా గుంజాడు. అతనికి అభిముఖంగా ఉన్న రోజా తీర్పు కోసం వేచి చూస్తున్న ముద్దాయిలా నిలబడింది. విజయ్ చాలాసేపు రోజాని తదేకంగా పరీక్షగా చూశాడు. తర్వాత సీరియస్గా అడిగాడు, అయితే చందు కొడుకుని పెంచే షరతు మీద నా భార్యవి అవటానికి అంగీకరిస్తావన్నమాట? ఇది షరతు కాదు, అభ్యర్థన. చందు కొడుకుని పెంచడానికి నేనెందుకు సాయం? ఆ పని నువ్వు చేయలేవా? చేయగలను, కానీ అందులో ఎన్నో బాధలున్నాయి. పెళ్లి కాని పిల్లని పరాయి పిల్లవాడిని తెచ్చి పెంచుకుంటే లోకం ఊరుకుంటుందా? ఎన్ని మాటలు అంటుంది. అంతేకాదు, తల్లి జాగ్రత్తగా పెంచిన మగదక్షత లేకపోతే పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు ఎలా చెడిపోతారో చందు జీవితమే తార్కాణం. నీ సాయంతో చందు కొడుకుని చక్కని వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దగలిగిన వాడు చందు ఆత్మకి నిజంగా శాంతి కలుగుతుంది. విజయ్ కొద్దిసేపు ఆలోచనల్లో మునిగిపోయినట్టు చేతిలో సిగరెట్ పెట్టి అటు ఇటు తిప్పుతూ కూర్చుండిపోయాడు. చివరికి తలెత్తుతూ అన్నాడు, సరే, ఒప్పుకుంటాననుకో, కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా నేనెన్నడూ ఏ పని చేయను. మరి దీనికి నాకేమిటి బహుమతి? రోజా ఒక్క నిమిషం బాగా ఆలోచించింది. తర్వాత నిజాయితీ ఉట్టిపడుతున్న స్వరంతో బుద్ధిమంతురాల్లా అంది, జీవితాంతం నువ్వు చెప్పిన మాట వింటాను. ఆదర్శ గృహిణిగా నీ అభిప్రాయాల్లో, ఆదర్శాల్లో అంతర్లీనమైపోయి నీ అడుగుజాడల్లో నడుచుకుంటాను. విజయ్ ఆశ్చర్యం నటించబోయాడు, కానీ సాధ్యం కాలేదు. ఫకాలను నవ్వేశాడు. ఆ నవ్వుల కొద్దిసేపటి క్రితం అతని మనసు నిండా పేరుకుని ఉన్న చిరాకు, కోపం, అసహ్యం అన్నీ ఒక్కసారి అనుకోకుండా చెల్లాచెదరైపోయినాయి. నవ్వుతూనే రోజా వైపు చూస్తూ నమ్మలేనట్టుగా అడిగాడు, నువ్వా ఆదర్శ గృహిణివా? నన్ను చూస్తే ఏదో రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటే గాని ఉండలేని మనిషివి. విజయ్, ఇది చాలా అన్యాయం. రోజా అన్యాయమైన ఆరోపణకి గురైన మనిషిలా చూసింది. విజయ్ రోజా 2 చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు, ప్రేమానురాగాలు నిండిన స్వరంతో. సరే, నీ షరతుకి నేను ఒప్పుకుంటాను. ఇది ఒప్పుకునే ముందు నేను ఒకటి చెప్తున్నాను. అది చేస్తానని మాట ఇవ్వాలి నాకు. అతనికి దగ్గరగా అతి సన్నిహితంగా వచ్చేసిన రోజా తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ అంది, ఏమిటది? తప్పకుండా చేస్తాను, ఎంత కష్టమైనా సరే. పెద్ద కష్టమైనది ఏం కాదు, కానీ కొంచెం క్లిష్టమైంది. చాలా సున్నితంగా పరిష్కరించవలసిన వ్యవహారం. నన్ను ఇబ్బందుల్లోంచి తొలగించడం నీ ఒక్కదాని వల్లే అవుతుంది. విజయ్క ఇబ్బంది తన వల్ల తీరేనా? ఏమిటది? ఆదుర్దాగా అడిగింది రోజా. అనంత్తో మన విషయం చెప్పడం. ఎలా ఒప్పిస్తావో, ఎలా నచ్చజెప్తావో అది నీ ఇష్టం. వాడి మనసు ఏమాత్రం బాధపడకూడదు. నేను వాడిని మోసం చేశాననే అపార్థం రాకూడదు. వాడికి ఆ విధంగా నువ్వు నచ్చజెప్పాలి రోజా. వాడు అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? మన పెళ్లి ఫోటోలు చూశాడు. నాకు ఆ విషయం ఇంటికి తిరిగి వచ్చే వరకు తెలియదు. వాడు ఎలాంటి స్పర్ధ లేకుండా మళ్ళీ మామూలుగా నాతో మాట్లాడే వరకు నాకు మనస్థిమితంగా ఉండదు. వాడి మీద నీకున్న అభిప్రాయం కేవలం స్నేహానికే పరిమితం అని దృఢంగా తెలుసుకున్నాను. కాబట్టే నిన్ను నిస్సంకోచంగా స్వీకరించగలుగుతున్నాను. రోజా కళ్ళు తృప్తిగా మెరిశాయి. అనునయంగా అంది, ఈ ఇబ్బంది నీ ఒక్కడిదేనా? నాది మాత్రం కాదా? మన ఇబ్బంది అను. అనంత్కి నేను నచ్చజెప్తాను. నచ్చజెప్పగలనన్న ధైర్యం నాకుంది. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. అనంత్కి జీవితాంతం ప్రాణ స్నేహితురాలిగా మిగిలిపోదలుచుకున్నాను. నాకు సున్నితమైన అతని మనసు వ్యధ పొందకుండా చూడడం నా మొదటి కర్తవ్యంగా భావిస్తాను. అంతేకాదు, అతని మన ప్రవృత్తిని అర్థం చేసుకుని అన్ని విధాలా సుఖపెట్టగల సరైన పిల్లని చూసి అతనికి వివాహం చేసే బాధ్యత కూడా నాదే. విజయ్ చేయి రోజా తల దగ్గరకు అదుముకుంది. అయితే రేపు ఉదయం ప్లేన్కి టికెట్ బుక్ చేస్తాను. మెడ్రాస్ వెళ్తావా? రోజా వెళ్తానన్నట్టు తల ఊపింది. నువ్వు మెడ్రాస్ వెళ్ళు. నువ్వు వచ్చే లోపల మేరీ ఎక్కడుందో చెప్పు. నేను మంచి డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాను. మేరీ బ్రతకటానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేద్దాం రోజా. ఒక్క మేరీయే కాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి, జీవితం చేత వంచబడ్డ వాళ్ళకి మనకు చేతనైనంత వరకు సహాయపడుతూనే ఉందాం. ఇది నా లక్ష్యం. ఇక నుంచి నీ లక్ష్యం కూడా అవ్వాలి అన్నాడు విజయ్. రోజా తల ఊపింది పరధ్యాసగా. ఏమిటి ఆలోచిస్తా ఉన్నావు? నీ ఆలోచనలు ఇక్కడ లేవే. భుజాలు పట్టుకుని చిన్నగా కుదుపుతూ అన్నాడు విజయ్. రోజా దృష్టి విజయ్ ముఖం మీద నిలిచింది. మీరు నాకు అన్యాయం చేశారని, మీ ప్రవర్తన వల్ల నాకు అత్యాచారం కలిగిందని భావించడానికి కారణమైన ఆ సంఘటన నా పాలిట ఈ విధంగా స్వర్గంగా మారుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.
మీరు నా పట్ల పరుషంగా ప్రవర్తించాలనే పశ్చాత్తాపమే మీకు లేకపోతే నాకింత సహాయపడేవారు కాదు. ఈ మధ్య నేను పడిన గందరగోళానికి, అడుగడుగున జారుడు మెట్టు లాంటి ఈ విచిత్రమైన సంఘటనలకి మీ చల్లటి స్నేహం చేయూతగా లేకపోతే తట్టుకోలేకపోయేదాన్ని. ఎప్పుడో పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. ఆ సంఘటన అన్యాయ రూపంలో నన్ను ఆదుకున్న అదృష్టం కాదని మీరు అనగలరా? రోజా విజయ్ ముఖంలోకి రక్తం పుంగులా వచ్చింది. ఏవి ఆ ఫోటోలు? నిజంగా అసలు ఉన్నాయా? ఒక్కసారి నా కండ్లతో నన్ను చూడనివ్వండి. నా ఈ సుందర స్వప్నానికి ఆధారమైన వాటిని భద్రంగా దాచుకుంటాను. అవి నాకిచ్చేయండి. నా దగ్గరే ఉంచుకుంటాను. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు నువ్వెవరివని నాకు అని దబాయించకుండా. విజయ్ రోజాను వదిలేశాడు. చాలా రోజుల తర్వాత అతని ముఖంలో కొంటెతనం నిండిన చిరునవ్వు మెరిసింది. పైన నా బీరువాలో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో. పరిగెత్తు, లేకపోతే ఇప్పుడే అనేస్తాను ఆ మాటలు అన్నాడు. రోజా లేచి మెట్ల వైపు నడిచింది. విజయ్ అంతలోనే ఆగు రోజా, ఆగు అన్నాడు. ఇవిగో తాళం చెవులు, దానికి తాళం వేసింది అంటూ జేబులో నుంచి తాళం చెవులు తీసి అందించాడు. రోజా అతని దగ్గరగా వచ్చి చేయి చాచింది. చేతికి ఇవ్వటమా? నేను కాస్త పాతకాలం వాడిని. విజయ్ రోజా చేపట్టి దగ్గరకు లాక్కున్నాడు. కొంగు అందుకుని తాళం చెవులు గుత్తి దానికి ముడేశాడు. రోజా లేచి వెళ్ళిపోయింది. కాస్త దూరం వెళ్ళగానే విజయ్ వెనక నుంచి ఆగు మళ్ళీ అన్నాడు. రోజా ఆగిపోయింది. ఆశ్చర్యంగా తిరిగి చూసింది. విజయ్ సోఫాల నుంచి లేచొచ్చాడు. పద, ఇద్దరం వెళదాం అన్నాడు. ఇద్దరూ కలిసి మెట్ల వరకు వచ్చారు. రోజా విజయ్ ముందు మెట్లు ఎక్కబోయింది. వెంటనే వచ్చిన విజయ్ రోజాను ఉన్నట్టుండి చేతుల మధ్య లేవనెత్తాడు. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టే నిదానంగా ఎక్కుతూ మృదు గంభీర స్వరంతో అన్నాడు. రోజా, సుందర స్వప్నం, భవిష్యత్తు, అదృష్టం అని ఏదేవో చెప్తున్నావే, వాటిల్లోకి నేను నిన్ను ఇలా తీసుకెళ్ళాలి. ఈ క్షణం నుంచి నీ జీవితంలో దేనికి లోటు ఉండకూడదు. నువ్వు అసంతృప్తి అనే పదమే మర్చిపోవాలి. దేనికి బాధపడకూడదు. సంపూర్ణమైన సుఖ సంతోషాలతో నవ్వుతూ తుళ్ళుతూ నన్ను రెచ్చగొడుతూ కవ్విస్తూ నువ్వు ఆనందంగా ఉంటూ అందులో నన్ను సగం నాకు ఆనందాన్ని పంచి ఇస్తూ ఉండాలి. ఇంక నుంచి నువ్వు ఎప్పుడు ఆ విధంగా ఉండేలా చూడడం జీవితంలో నా మొట్టమొదటి కర్తవ్యం అని నేను భావిస్తున్నానంటే నువ్వు నమ్ముతావా? రోజా చేయి విజయ్ మెడ చుట్టూ పడింది. ముఖం అతని గుండెల్లో దాచుకుంది. కళ్ళ నిండా అప్రయత్నంగా నీళ్లు నిండాయి. విజయ్ తనని శారీరకంగా కాక మానసికంగా బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి, జీవితం అంటే అడుగడుగునా పడే భయంలో నుంచి దృఢమైన తన చేతుల్లోకి పైకి లేవనెత్తినట్టుగా అనిపించసాగింది రోజాకి. ఈ జీవితం ఎంత విచిత్రం! ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి చివరికి మహా గంభీరుడైన సముద్రంలో ఐక్యమైపోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్న నదిలా పరుగు తీస్తోంది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క తరంగం. ఆ మనిషి ఎంత మామూలు మనిషి అయినా కానీ, ఎంత మామూలు జీవితంగానే అయినా కనిపించని, తప్పకుండా చెప్పలేనని తరంగాలు ఆ జీవితంలో ఉండి తీరుతాయి. అదృష్ట దురదృష్టాలు, జయాపజయాలు, ఆశ నిరాశలు, ఎగుడు దిగుళ్ళు అనబడే రకరకాలైన ఈ తరంగాల తాకిడికి తట్టుకుంటూ మృత్యువు అనబడే మహాసాగరం వైపు సాగిపోవడమే మానవ జీవితపు లక్ష్యం. కానీ ఈ సాగిపోయేటప్పుడు స్నేహం, మమత, అభిమానం నిండిన చేయి తోడుగా అండగా నిలిస్తే ఇంకెంతో బాగుంటుంది. ఆ జీవితానికి పరిపూర్ణత్వం లభిస్తుంది. రోజాకి ఇప్పుడు అదే లభించినట్టుగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారిగా నిశ్చింతని, ఆనందాన్ని, అదో రకమైన హాయిని అనుభవిస్తున్న రోజా ఆ అనుభూతిని మనసారా పొందుతున్నట్టుగా కళ్ళు మూసుకుంది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. ఈ సీరియల్ అయిపోయింది. ఈ యొక్క రచయిత్రి ప్రతి ఒక్క పాత్రను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అది చదివేటప్పుడు అందరికీ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందా అన్నట్లుగా ఉంది. వాళ్ళ జీవితాలకు అద్దం పట్టే విధంగా ఈ సీరియల్ ఉంది. ఈ సీరియల్ ఇంతటితో ఈ రోజుతో అయిపోయింది. దీనిని మీరందరూ బాగా ఆదరించారు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.